నెట్వర్క్ హాస్పిటల్ సమ్మె కొనసాగుతోంది. 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ను కలిసే యోచనలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. గతేడాది ఆగస్టు నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయంటూ కూడా చెప్పింది. సుమారు 1500 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయంటూ ఆశ వెల్లడించింది. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 50 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు మాత్రమే జరిగాయని ఆశ తెలిపింది. ప్రభుత్వం ఈ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందించే సేవలు కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆరోగ్యశ్రీ నిలిపివేతకు సంబంధించి కూడా ఇప్పుడు సమ్మె చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? చంద్రు, మనం చూసినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు ఏదైతే హాస్పిటల్ సంఘం ఏదైతే ఉందో ఆశకు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధులన్నింటినీ కూడా వెంటనే తమ అకౌంట్లలోకి జమ చేయాలంటూ కూడా గత 3 రోజుల క్రితం నుంచి కూడా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి ఆరోగ్య సేవలు కూడా ఆరోగ్యశ్రీ కింద వర్తించేటటువంటి సేవలన్నింటినీ కూడా ప్రతి ఒక్క ఆసుపత్రి కూడా నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా నిలిపేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ రోజుకి 3వ రోజు చేరుకున్నటువంటి సమ్మె. ఒక పక్క మనం చూసినట్లయితే రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ వస్తుంది అనే ధీమాతో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈ బంధువు కారణంగా చాలా అయోమయంలో పడుతున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ కేసులు కూడా టేక్ ఓవర్ చేయకపోవడంతో ఆసుపత్రుల వద్ద రోగులైతే మాత్రం ఆర్తనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులకు ఇస్తున్నటువంటి నిధులు ఏదైతే పెండింగ్ నిధులన్నింటినీ కూడా వెంటనే ఆ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలి. చెల్లించకపోయిన వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రోగులకి ట్రీట్మెంట్ చేయమంటూ కూడా ఆసుపత్రుల యాజమాన్యం సంఘం అయితే చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. ఈ రోజు రేపట్లో కూడా ఈసీ దగ్గరికి ఏదైతే మనం చూసినట్లయితే జవహర్ రెడ్డిని అయితే కలవబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు బట్టి ఇక్కడ నెట్వర్క్ ఆసుపత్రులన్నిటికీ కూడా ఇప్పటికే నిధులు ఎక్కువగా పెట్టుబడి పెట్టడం ద్వారా వారికి కూడా లాస్ వస్తుందనే ఆలోచన ఏదైతే హాస్పిటల్ యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ రోజునైతే మాత్రం ఏదైతే సిఎస్ ఉన్నారో సిఎస్ ని కలిసి తమ యొక్క గోడు అయితే వినిపించుకోవాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సిఎస్ కి వీరికి మధ్యన కనుక సఫలీకృత వాతావరణం నెలకొని సమస్య పరిష్కారం అయితే కనుక రోగులందరూ కూడా ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా మరలా ఆరోగ్య సేవలు అయితే మరలా మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.